జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు. మేము వచ్చాకే అన్నీ సరి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంకా డెవలప్మెంట్ చేయబోతూ ఉన్నాము. 20 లక్షల ఉద్యోగాలు పైగా ఇచ్చామనేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు కొద్ది రోజుల క్రితం. ఇది నిజమంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరగలేదు అన్నది జ్ఞానులు అయితే మాట్లాడుకోరు, అజ్ఞానులు మాట్లాడుకుంటారు. ఆ అజ్ఞానులు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే అజ్ఞానులు. ప్రతి గ్రామంలో సచివాలయం నిర్మించడం అనేది డెవలప్మెంట్ కదా, ప్రతి గ్రామంలో రైతు భరోసా నిర్మించడం అనేది డెవలప్మెంట్ కదా, ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీ నిర్మించడం అనేది డెవలప్మెంట్ కదా, ప్రతి గ్రామంలో పాడి పరిశ్రమను డెవలప్ చేయడానికి ఏర్పరిచిన అమూల్ డైరీ అనేది డెవలప్మెంట్ కాదా? ఇవన్నీ డెవలప్మెంట్స్ కాదా? అదేగాక 30 లక్షల మంది పేద బడుగు బలహీన వర్గాలందరికీ బీసీ ఎస్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి బడుగు వర్గాల మొత్తానికి కూడా 30 లక్షల మంది ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది డెవలప్మెంట్ కాదా? అదే 9 పోర్ట్లు కానీ, హార్బర్లు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ ఇవన్నీ నిర్మించడం అనేది డెవలప్మెంట్ కాదా? అందరూ ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గతం ఎప్పుడో పూర్వకాలంలో ఏదైతే సోషల్ మీడియా కానీ లేకపోతే మీడియా కానీ ఏది లేని క్రమంలో వాళ్ళ రాజకీయాలు పనికొచ్చేయేమో కానీ పబ్లిక్ వాయిస్ ఈరోజు అందరూ కళ్ళతో చూస్తూ ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి ఏది కూటమి ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు చేసినా, ఎన్ని ఇది చేసినా ఈరోజు గుంటూరు నగరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంబటి రాంబాబు గారి గృహాన్ని పరామర్శకు ఏదైతే వచ్చారో ఈ క్రమంలో వచ్చినటువంటి కార్యకర్తలు కానీ ప్రజానీకం కానీ వీళ్ళు అందరి ఇదిని చూసే కూటమి ప్రభుత్వం ఎంత బలంగా ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందన్నది కూటమి ప్రభుత్వానికి వదిలేస్తా ఉన్నా. కానీ డెవలప్మెంట్ ఈ కంపెనీలు కానీ ఐటీ తీసుకొచ్చిన చంద్రబాబు, ఐటీ అంటే చంద్రబాబు అంటే ఐటీ అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. కానీ అది నిజం అంటారా? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఫస్ట్ అబద్ధం మాట్లాడిన తర్వాతే ఏదైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు నోటి నుంచి వచ్చేదే అబద్ధం అన్నా. లాస్ట్ టైం 2019 నుంచి 2024 మధ్యలో గ్లోబల్కి సంబంధించి ఒక మీట్ జరిగింది. దానికి జగన్ గారి అధ్యక్షత జరగడం జరిగింది. ఎంతో గ్లోబల్ సమితి దానికి సంబంధించి ఎన్నెన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎన్నెన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినాయి, అదేవిధంగా ఋషికొండ ప్యాలెస్కి చుట్టూ దానికి సంబంధించిన చుట్టూ ప్రాంతంలో కూడా జరిగినటువంటి డెవలప్మెంట్ ఏందనేది కూడా అందరికీ తెలుసన్న. అది మీకు మరి ముఖ్యంగా మీకు బాగా తెలుసు పబ్లిక్ అన్నా కూడా. దీన్ని జగన్మోహన్ రెడ్డి ఏం డెవలప్మెంట్ చేశాడన్నది మీ ద్వారా ప్రజానీకానికి తెలియాలన్నది మేము హృదయపూర్వకంగా కోరుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. పథకాలు ఇస్తే ప్రజలు సోమరిపోతులు అని గతంలో అన్నారు. కానీ అయ్యే పథకాలు ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఇవ్వకపోవడానికి దీన్ని ఎలా చూస్తారు? పథకాలు ఇస్తే సోమరిపోతులు ప్రజలు కారన్న. పథకాలు ఇస్తే అగ్రవర్ణాలు పెద్దోళ్ళు అవుతారు. పెద్దోళ్ళు ఎవరు? బడుగు బలహీన వర్గాలు పెద్దోళ్ళు అయితే రాష్ట్రం డెవలప్ అయ్యింది కదన్నా. రాష్ట్రం డెవలప్ అవ్వకుండా ఉండాలనేది చంద్రబాబు నాయుడు ఆశయం అన్న. బడుగు బలహీన వర్గాలు ఎప్పుడైతే ఆర్థికంగా ఈ పథకాల వల్ల జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు నవరత్నాల వల్ల ఏదైతే కింద ఉన్న స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎప్పుడైతే డెవలప్ అవుతూ ఉన్నారో ఈ డెవలప్ అయ్యే క్రమంలో వాళ్ళకి వివిధ రకాల్లో ఆటంకాలు జరుగుతూ ఉన్నా వాళ్ళ కింద పనిచేసే వివిధ వర్గ స్థాయిలకి అటువంటి ఇది వల్ల వాళ్ళకేదో దెబ్బ జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ బడుగు బలహీన వర్గాలకి పథకాలు ఇవ్వకూడదు అన్నదే వాళ్ళ ధ్యేయము. పథకాలు ఇవ్వడం వల్ల మేలే జరుగుతుంది కానీ ఎవరికి కీడైతే జరగదు.